ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీర్ణకోశ, కాలేయం, గాల్ బ్లాడర్ మరియు ప్యాంక్రియాస్ సమస్యలకు సమగ్ర వైద్యం. డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు, ఎంఎస్ జనరల్ సర్జరీ, డిఎన్బి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఫెలో హెచ్పిబి సర్జరీ జపాన్, ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూఢిల్లీ, ఎక్స్ ఎయిమ్స్ గారిచే వైద్య సేవలు అందించబడును. కడుపులో మంట, గాల్ బ్లాడర్ లో రాళ్లు, అపెండిసైటిస్, హెర్నియా, కామెర్లు, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, రక్తపు వాంతులు, విరోచనాలు, మలబద్ధకం, కడుపులో గడ్డలు, కాలేయ సమస్యలు, ప్యాంక్రియాటిస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, స్ప్లినోమెగాలి, అన్నవాహిక, ఉదర, చిన్న మరియు పెద్ద పేగు క్యాన్సర్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలకు వైద్య సేవలు అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. అక్కడ ఇక్కడ కాదు, ఒకే ఒక్క షాప్. పండుగ వేడుక అంటే ఇదే మన షాప్. సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. సిఎంఆర్ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. సిఎంఆర్ షాపింగ్ మాల్, సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. నమస్తే, పీనైన్ న్యూస్ కు స్వాగతం. చీమకుర్తిలో రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సహకారంతో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ ఫైనల్ పోటీల్లో విజేతలకు రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్ నాయకులు సిద్ధా రాఘవరావు పాల్గొని బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలలో కబడ్డీ ఆటలు ఎంతో ప్రసిద్ధి చెందాయని, సంక్రాంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని క్రీడాకారుల లక్ష్యం దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. క్రీడా స్ఫూర్తి ఆటగాళ్లు పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం కబడ్డీ పోటీలలో విన్నర్స్, రన్నర్స్, ఉత్తమ క్రీడాకారులకు, న్యాయ నిర్ణేతలకు, కోచ్లకు సిద్ధా రాఘవరావు ట్రోఫీ, ప్రశంసా పత్రాలు, క్యాష్ రివార్డ్స్, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ప్రతినిధులు సిద్ధా రాఘవరావుని శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సభా నిర్వాహకులు ఎం తిరుపతి రెడ్డి, రోటరీ డిస్టిక్ గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకటరెడ్డి, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా క్రీడాకారులు కాబట్టి అన్ని కూడా పనిచేస్తున్నాయి. కొన్ని భారతదేశంలో పక్క దేశాల్లో ప్రభుత్వాలు చేయలేని ఈ నిర్ణయాలు బాగా పనిచేసి ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడే పరిస్థితి జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసి చేపట్టి రోడ్డు చేస్తున్నామని దీంతో పనిచేసిన ప్రెసిడెంట్ గారి సెక్రటరీ కానీ, ప్రజలు కానీ, కూడా కానీ అందరూ కూడా పూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి కర్మ అందరూ కూడా స్థానిక రంగారెడ్డి చెరువులో శ్రీ భూదేవి, శ్రీదేవి సహిత ప్రసన్న చెన్నకేశ్వర స్వామి, గంగా అన్నపూర్ణ సమిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి తెప్పోత్సవం వైభవంగా సాగింది. తెప్పను విద్యుత్ దీపాలతో, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి అందులో స్వామివార్ల, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆయా దేవస్థానాల ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సచీదేవి దంపతులు, మేయర్ గంగారు సుజాత తెప్పోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనుమ సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం లోక కళ్యాణానికి చిహ్నం అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీ కుమారి, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు మార్వేటి ఉత్సవం, తెప్పోత్సవం రెండు కార్యక్రమాలు అనేది జరుగుతున్న సమయంలో రంగరాయుడు చెరువు ప్రాంతంలో తెప్పోత్సవం అనేది బ్రహ్మాండంగా జరుపుకున్నా ఉన్నప్పుడు కూడా ఆ వేణుగోపాల స్వామి చాలా ఆనందంతో ఎంతో విధంగా కూడా ఈ తెప్పోత్సవంలో కూడా దానిని తిలకించే దాని కొరకు భక్తులందరూ కూడా వేలాది మంది వచ్చి వారందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఉన్నవాడు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నవారు కూడా ఈరోజు రావటం అనేది చాలా అదృష్టం. అది అందరికి కూడా ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు, కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ చెందాలనేది మా కుటుంబం కూడా ఆశిస్తూ ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికి కూడా దిగ్విజయంగా కూడా జరుపుకునే. అంబేద్కర్ కొందరికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన ఈ దేశ సంపదని, ఆయన విగ్రహం గిరిజన దళిత వాడల్లో ఉంటుందని అనుకుంటే పొరపాటని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం మేడేపి అంబేద్కర్ నగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 25 అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయాలనేది తన కోరికని తెలిపారు. రాష్ట్రానికి అంబేద్కర్ స్ఫూర్తిని తెలియజేయాలని విజయవాడ నడిబొడ్డున మన ప్రభుత్వం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎక్కడో హరిజనవాడలో కాదు, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తూ అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న అని అన్నారు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి అంబేద్కర్ పెట్టిన భిక్షనే అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉడుగుల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జడ్పీటీసీ మాకం జాన్ పాల్, వైసీపీ నాయకులు పోలిరెడ్డి, పల్లె జాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోదరులు సురేష్ సార్ గారు విగ్రహం పోలీసు
చాలా బాధపడ్డారు. ఇంత చైతన్యం ఉన్నా కూడా, మేము ఇంత చదువుకున్నా కూడా మా సంఘంలో వారిని ఒక తాటి మీద తీసుకురావడంలో విఫలమయ్యామని చెప్పి మన కులాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలు అన్ని ఇవే ఉన్నాయి కాబట్టి అందులో మనం వస్తాం కాబట్టి మనల్ని షెడ్యూల్ కులాలు అన్నారు. ఆవిష్కరణ కార్యక్రమం అదే ఈరోజు. కనుమ పండుగ సందర్భంగా గద్దలగుంటపాలెంలో నిర్వహించిన పార్వటి ఉత్సవం ఘనంగా సాగింది. ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. నగరంలోని పలు దేవాలయాల నుంచి ప్రత్యేక వాహనాలపై విశేష అలంకరణతో దేవతామూర్తులు తరలి వచ్చారు. వారికి ప్రజలు అడుగడుగున మంగళ నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉర్రూతలగించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరు సూర్యనారాయణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సూపర్ హిట్ మూవీ నుంచి మంత్రి సినిమా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, ఖండాల దారుల్లో మగ్గు నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండల చూప నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మా నువ్వేనమ్మా, ఓ మిస్సయ్యా మిస్సయ్యా బంగాళాఖాతంలో
ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా గజలగుట్టలో ఉన్న పారువేట ఉత్సవానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం, ఈ ప్రాంతాల్లో కూడా ఉన్న దేవాలయాన్ని సందర్శించడం అనేది ఒక ఆనవాయితీ. అది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి మీ అందరి దగ్గరికి రావటం, మీతో కలుసుకోవటం, ఆశీస్సులు తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ. అది అందువల్ల ఈరోజు సోదరులు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ శ్రీనివాసరెడ్డి గారు మేమిద్దరం వచ్చి మీ ఆశీస్సులు తీసుకుంటూ మీకు కూడా ఆశీస్సులు ఇచ్చేదాని కొరకు వచ్చాం. ఈరోజు ఇప్పుడే కేక్ కట్ చేశాం. దీనికి వాల్టేరు వీరయ్యకి 100 కోట్ల రూపాయలు వచ్చింది. నిన్ననే చిరంజీవి గారితో మొన్న మాట్లాడాను. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను. నేను గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం గద్దలగుట్ల పారవేటకి ప్రతిసారి రావడం జరుగుతుంది. మరి ఈ పారవేట ఎన్నో సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా జరిగేది. పారవేట అందరికీ కూడా గద్దలగుంట వాసులకి, ప్రకాశం ఒంగోలు పట్టణ వాసులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ వాల్టేరు వీరయ్య మన చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి ఈరోజు కేక్ కట్ చేయించారు. చాలా సంతోషం. నిన్న కూడా చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు నేను సినిమాకి పోతే అక్కడ కూడా కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయాలు అనేది ఎలక్షన్స్లోనే, మిగతా టైంలో అందరూ సమానమే. మాకు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అందరూ కూడా సమానంగా ఉంటే ఎప్పుడు కూడా నేను పలానా పార్టీ వాళ్ళ పార్టీ అని చెప్పి ఎప్పుడు కూడా చూడలేదు. అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. బాపట్ల జిల్లా అద్దెంకి మండలం సింగరకొండ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింగరకొండ భావనాసి చెరువులో నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ప్రతి సంవత్సరం సింగరకొండలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజున సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య కోలాట ప్రదర్శనతో ఉత్సవమూర్తులను నగరోత్సవం చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం ఉత్సవ విగ్రహాలకు భవనాసి చెరువు వద్దకు చేర్చారు. దేవతామూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పటికే పూలదండలతో, విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేసిన వాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాప్ నెట్ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అద్దంకి సిఐ రాజామోహన్ రావు నేతృత్వంలో ఎస్ఐ సమందర్ వాలి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 2 దేవాలయాల ఈవోలు సుభద్ర, కోటిరెడ్డి, పాలక మండలి చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, నర్రావుల ఏడుకొండల ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు.
కనుమ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గోపూజ జరిగింది. మొట్టమొదటిగా గోపూజ చేశాము. ఈరోజు కనుమ అనేది పశువులని ఈరోజు పూజించే సాంప్రదాయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా గోపూజ జరుగుతూ ఉంటుంది. కాకపోతే కనుమ సందర్భంగా ఈరోజు మొట్టమొదట సాయంత్రం ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గోపూజతో ప్రారంభించాము. తర్వాత కొండపైన వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా ఈరోజు తెప్పోత్సవం జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. గుడిలో పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి అక్కడ పైన ఉన్న స్వామివారిని కూడా ఇక్కడ కింద మండపంలో వేయించేట్ చేశారు. తర్వాత ఇద్దరు స్వామివారిని తెప్పోత్సవంలో తీసుకువెళ్ళాము. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ స్వామివారి ఆశీస్సులు, ఇద్దరు స్వామివారి ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈరోజు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు వేలాది మందిగా పాల్గొన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెప్పోత్సవ కార్యక్రమం కూడా బాగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ పేరు పేరున నా నమస్కారాన్ని తెలియపరుస్తున్నాను. దేశంలోనే విల్లా ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైన సాయి విష్ణు విలాస్ చతుర్వేటిక ప్రాజెక్టును జాయలుకాస్ చైర్మన్ జాయలుకాస్ సందర్శించారు. ప్రత్యేకంగా హెలికాప్టర్లో చదలవాడలోని సాయి విష్ణు విలాస్ చతుర్వేటికకు చేరుకున్న జాయలుకాస్ను రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్, ఈడీ కంది సాయినాథులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన సాయి విష్ణు విలాస్ చతుర్వాటిక వెంచర్ను చూసి సంస్థ చైర్మన్ కంది రవిశంకర్, ఈడీ సాయినాథులకు జాయలుకాస్ అభినందనలు తెలిపారు. I think this is our third landing in Ongole in same premises. When I visited last time, in the entire area almost empty. Now big difference. Yes, sir. Almost layout and some villa work almost finished. Yes, sir. Anyway, we also booked one villa here. Chitravatika Sai Vishnu Villa. Yes, Anyway, this is a good experience. Actually, the helipad, that is the, I think this is the attraction. And 2-3 clubhouse, very proper proper layout. Yes, sir. Anyway, good luck. Thank you so much. All right, okay then. జాయలుకాస్ ఈరోజు వచ్చారు. ఇది థర్డ్ టైం రావటం. లాస్ట్ 1.5 years బ్యాక్ వచ్చారు. ఇప్పుడు చూసి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ జాయలుకాస్ సార్. And one more thing, previously a very ordinary layout is there. Now is lot of changes is there, and park completed, and clubhouses, and everything, roads, and plantation, and park, everything is completed. Infrastructure is 80% is completed.
నవ్వు ఈరోజు టోటల్గా ఈ మోడల్ హౌసెస్ కూడా 3 బెడ్రూమ్ మోడల్ హౌస్ అండ్ 4 బెడ్రూమ్ మోడల్ హౌస్ 2 అయిపోయినాయి. ఈ మోడల్ హౌస్ అయిపోయి జయలుకా సార్ మా దగ్గర విల్లా కొన్నారు. దానికి చాలా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ పిలుపు మేరకు స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ప్రకాశం జిల్లా పెన్షనరీ అసోసియేషన్ తమ సమస్యల పరిష్కారానికి ధర్నా చేపట్టారు. ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ వారి ఆదేశాల మేరకు 17/1/2023 we demand pension revision. We demand pension revision. 2017 retirees. We demand pension revision for 16 to 8 age as per 7 CPC. We demand pension revision. ఏబిఎస్ఎల్ పీడబ్ల్యూ ఒంగోలు వారి ఆధ్వర్యంలో 17/1/2023 మరియు 18/1/2023 ధర్నా కార్యక్రమం జరుగుతుందండి. ఇది మెయిన్గా మాకు 2017 నుంచి పెన్షన్ రివిజన్ లేదు. పెన్షన్ రివిజన్ మీదే ఈ కార్యక్రమం ముఖ్యంగా జరుగుతూ ఉంది. అది కూడా కాక 7th CPC ఫిట్మెంట్ ప్రకారము పెన్షన్ రివిజన్ ఇవ్వవలసిందిగా మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాము, డిఓటి వాళ్ళని. 7th CPC ఫిట్మెంట్ బేసిక్ ఐడియా ప్రకారంగా ఇవ్వాలండి. అది కూడా ఆ ఐడియా కూడా 1/1/2017 నుంచి ఇవ్వాల్సిందిగా మెయిన్ డిమాండ్ చేస్తూ ఉన్నామండి. ఆల్ ఇండియా పిలుపు మేరకు బిఎస్ఎన్ఎల్ జిల్లా ఆఫీసుల వద్ద ప్రతి సర్కిల్లో కూడా జరుగుతుందండి. అలాగే ఆంధ్ర సర్కిల్లో కూడా జరిగింది. మా ఈ పెన్షన్ యాక్చువల్గా 1986లో నగారా గారి యొక్క దయ వల్ల మాకు ఆ రోజు పెన్షన్ కోర్టులో సుప్రీంకోర్టులో వేసినందువల్ల మేము దాన్ని నెగ్గడం జరిగింది. అప్పటి నుంచి కూడా పెన్షన్ పే చేస్తున్నారు. తర్వాత బిఎస్ఎన్ఎల్ అయింది 2000లో. బిఎస్ఎన్ఎల్ అయిన తర్వాత మా ఎన్ఎఫ్టీ లీడర్ ఓం ప్రకాష్ గుప్తా గారు పెన్షన్ రివిజన్ అనేది ప్లస్ పెన్షనర్స్కి పెన్షన్ రివిజన్ అనేది చాలా ముఖ్యము, భద్రతను కల్పించారు. అలాగే ఉద్యోగ భద్రత, పెన్షన్ భద్రత రెండు కూడా వారి దయ వల్లనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 17 నుంచి రావాల్సిన పెన్షన్ ఇంతవరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు పే చేయలేదు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది సుమారు మాకు ఇప్పుడు ఆ ఫైలు కదిలింది. ఈ ఫైలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏ విధంగా ఇచ్చారో బేసిక్ పే ఆ విధంగా ఇవ్వమని మేము కోరి ఉన్నాము. అది ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఫైల్ ఉన్నది. అది సుమారు మాకు మార్చిలో కానీ లేకపోతే అక్టోబర్లో కూడా మేము అవుతుందని ఆశిస్తున్నాము. మా మెయిన్ డిమాండ్ అనేది పెన్షన్ రివిజను. కాబట్టి మేము ప్రసిద్ధిగాంచిన వల్లూరమ్మ తల్లి అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తెప్పోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో రమేష్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాళే శ్రీనివాసరావు భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఇది 3 సంవత్సరాల తర్వాత జరగడం వలన భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక తెప్పోత్సవ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంది. అదేవిధంగా పోలీస్ శాఖ వారి సహకారం మరియు ఫైర్ సర్వీస్ వారి సహకారం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరియు నేషనల్ హైవే వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆనంకాలు కలగకుండా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా
ఒల్లూరు గ్రామ పెద్దలు మరియు ప్రజానీకం మొత్తం కూడా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమ ఏర్పాట్లలో వారి యొక్క భాగస్వామ్యం కూడా ఉండడం కూడా ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా అందరూ కలిసి ఈ యొక్క తెప్పోత్సవాన్ని విజయవంతం చేయడం జరిగినది. అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క భక్తులకి కాలక్షేపం నిమిత్తం ఇప్పుడు మన పండగలు కాబట్టి సంక్రాంతి, భోగి కాబట్టి కనుమ పండుగ కాబట్టి ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమంకు భక్తులు బాగా భారీగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ తెప్పోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఆర్భాటంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా ఆర్భాటంగా చేయాలని చాలా కృషి చేస్తున్నాము. కానీ ఇక మేము పెందరాడే ప్రారంభం చేసాము జనాల ఇది కోసము. కాబట్టి అందరూ పాడి పంటలకి మామూలుగా ప్రతి సంవత్సరం మామూలుగా చేస్తాము. పండుగలు ఉంటాయి కదా, భోగి, సంక్రాంతి, అమ్మవారు అట్లాగే కనుమ పండుగ కాబట్టి సహజంగా ప్రతి సంవత్సరం పెద్దలు పెట్టిన ఆచారం కాబట్టి ఈ గ్రామ దేవత కాబట్టి ఆ గ్రామం వాళ్ళ సహకారంతో అట్లాగే దేవస్థానం అధికారుల సహకారంతో ట్రస్ట్ బోర్డు ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.